హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. వంకాయ ఫ్రైతో వంకాయ వంటి కూర పంకజముఖ సీత వంటి భార్య అంటారు. ఎవరికి వాళ్ళు సీతాదేవే, ఎవరి భర్త వాళ్ళకి శ్రీరామచంద్రుడే. కానీ వంకాయ కూర మాత్రం ఇలాగే చేస్తే ఆ ఇల్లు మొత్తం ఆనంద వైభవాలతో సస్యశ్యామలంగా ఉంటుందని గ్యారంటీగా చెప్తా. ఎందుకంటే ఆ తింటంలో ఉన్న సాటిస్ఫాక్షన్ మన ఫ్యామిలీకి ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. నేను జస్ట్ ఆయిల్ ముందే ఫ్రైలో పెట్టేసా, ఫ్రై మోడ్లో, సో దట్ అది ఆయిల్ వేగుతూ ఉంటే మనం కావాల్సిన పనులన్నీ చేసుకోవచ్చు అని. చాలా సింపుల్ రెసిపీ అండి, ఈజీగా చెప్పేస్తాను మీకు. వంకాయ ఉప్పు నీళ్ళలో కడిగి పెడతాం కదా, మామూలు నల్ల వంకాయలు పొడుగు వంకాయలే తీసుకోండి, దాని టేస్ట్ దేనికి రాదు. పిండి ఆ తడితోనే ఇందులో వేసేస్తున్నా చూడండి. ఆ కింద నూనెలో వేయకండి, తడి తీసుకెళ్ళి. లైట్గా ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేను. మిగతా ఉప్పు ఉంచుకున్నాను. అండ్ ఒక 3-4 టీ స్పూన్స్ బియ్యపిండి వేస్తున్నాను. మీరు కార్న్ఫ్లోర్ కూడా వేయచ్చు, కానీ కార్న్ఫ్లోర్ కన్నా కూడా నాకు బియ్యపిండి మీద మక్కువ ఎక్కువ. కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి, ఇది బియ్యంతో చేసిన పిండి. ఇది మనకి ఈజీలీ అవైలబుల్ కదా, దీంతో మంచిగా కోటింగ్ లాగా ఇట్లా కలిపి తీసుకొస్తా. ఈలోపు ఆయిల్ కాగిపోతుంది మంచిగా. ఇట్లా జస్ట్ ఒక లైట్ క్రిస్పీ లేయర్ అంతే, పల్చగా. చాలా ఈజీ అండి ఇది. ఆయిల్ కాగింది, జస్ట్ ఫ్రై చేసేస్తున్నా. ఎన్ని పడతాయి అన్నీ వేసుకోండి, సగం సగం వేసుకుంటున్నా నేను. ఎక్కువ ఆయిల్ పెట్టి దాన్ని కాకనూనె చూసిన దానికన్నా ఇట్లా సగం సగం వేసుకోవటం ఈజీ. ఈ వంకాయ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసేయచ్చు. నేను బియ్యపిండి మీద ఉన్న ఇష్టంతో వేసాను, కానీ బియ్యపిండి కంటే కూడా కార్న్ఫ్లోర్ అయితే దానికి ఇట్లా లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. బెటర్ కార్న్ఫ్లోర్. ఇక్కడ నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే బియ్యపిండితోనే ఒక నేటివ్ ఫీలింగ్ ఫస్ట్ థింగ్, ఆ టేస్ట్ సెకండ్ థింగ్, ఆ క్రిస్పీనెస్ థర్డ్ థింగ్. కానీ బియ్యపిండికి కార్న్ఫ్లోర్కి డిఫరెన్స్ ఏంటంటే చాలా చిన్నది. కార్న్ఫ్లోర్లో కొంచెమైనా గమ్ ఉంటుంది, బియ్యపిండిలో అసలు కొంచెం కూడా ఉండదు. సో ఆ గమ్ అనేది లేయర్ లాగా ఇట్లా అతుక్కుంటుంది కార్న్ఫ్లోర్లో ఆ చుట్టూ ముక్కకి. సో దానికోసం కార్న్ఫ్లోర్. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బియ్యపిండి, శనగపిండి రెండు కలిపి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇట్లా వేగితే చాలు, తీసేస్తున్నాను. కరకర అంటున్నాయి అప్పుడే. లైట్ కలరే రావాలి, ఎక్కువ కలర్ వద్దు. సెకండ్ వాయి వేద్దాం. మరీ ఎర్రగా అసలు అది వంకాయ లేకపోతే ఇంకేదైనా గట్టి కాయ ఏమైనా తెచ్చినారా అన్నట్టు వేయించకండి, కొంచెం కచ్చపచ్చ. ఇవ్వండి, ఈ కలర్ చాలు. నేను ఇందులో కొంచెం ఆయిల్ ఉంచి మిగతా తీసేస్తాను. అడుగున బియ్యపిండి కూడా ఉంది, ఉండనియండి. కొంచెం చాలు ఈ ఆయిల్ మనకి. ముందు వెల్లుల్లి వేసేస్తున్నాను, ఒక సగం పాయ వేయండి. ఆ తర్వాత కొంచెం అల్లం వేస్తున్నాను, వెరీ లిటిల్. రెండు కూడా చాలా సన్నగా తరిగినవే. అయిపోయింది. ఎంత సింపుల్ అండి. ఎంత వంకాయ ఫ్రై అయినా ఇలా ఈజీగా చేసేయచ్చు మనం. చాలామంది అంటుంటారు 2 కిలోల వంకాయ చేస్తే మొత్తం అంతా దగ్గరకు అవుద్ది. ఇలా చేసి చూడండి ఎట్లా దగ్గరకు అవుద్దో చూద్దాం. పసుపు 1/4 టీ స్పూన్, ఉప్పు ఇందాక 1/2 టీ స్పూన్ వేసాను, ఇప్పుడు 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇంకొంచెం పడుతుంది. 1 కరివేపాకు కూడా ఇట్లా సన్నగా తరగండి. అంటే ప్రతి వంకాయకి మనకి అన్నీ పట్టాలన్నమాట. వెల్లుల్లి, అల్లము, కరివేపాకు అట్లా ఉప్పు కారం పట్టినట్టు అవి కూడా పట్టాలి. ఇదిగోండి కారం. కారం కూడా మీరు తిన్నదాన్ని బట్టి కారం వేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు మీకు అవసరం అనిపిస్తే కొంచెం ఒక చుక్క నీళ్ళు ఇలా చల్లుకోండి వంకాయకి పట్టడానికి, జస్ట్. అండ్ వంకాయ వేసేస్తున్నా. వంకాయతో పాటు నువ్వులు, బస్. కొత్తిమీర తక్కువ తిన్నదా? యాజ్ ఏ సెడ్ కారం మీ ఇష్టం. ఇంకొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. ఇవాళ మా ఇంట్లో ఆలుగడ్డ చారు, వంకాయ వేపుడు, సూపర్ కాంబినేషన్ కదా.
బస్ అయిపోయింది. ఉప్పు సరిపోతుంది, అందులో ఉన్న ఉప్పు ఇప్పుడు మనం వేసిన ఉప్పు. ఇంతకీ వంకాయలు ఎన్నో చెప్పలేదు కదా మీకు. అరకిలోకి తక్కువ, పావు కిలోకి ఎక్కువ. అంటే నేను అరకిలో వంకాయలు తెప్పించాను, ఇవి ఉంచుకున్నాను ఒక 7-8. ఎందుకంటే నేను వంకాయలు ఎప్పుడు తెచ్చినా కానీ వాటిని పచ్చిపులుసు కన్నా పచ్చడి కన్నా 4 తీసి పెడతా. ఇందులో కూడా 2-3 సాంబార్లో వేస్తా, మిగతాయి పచ్చిపులుసు చేస్తా. ఇవి పచ్చిపులుసు చేస్తే ఇవి సాంబార్లో వేస్తా. సాంబార్లో వంకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా అంతే, బెండకాయలు తెచ్చినా వంకాయలు తెచ్చినా ఏదైనా ఉంటే ఇట్లా ఉంచుకోండి కొన్ని, దేనిలోకి దానిలోకి ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇంత హై ఐరన్ కాల్షియం ఇది. కొద్దిగా ఆయిల్ టెన్షన్ రావచ్చు మీకు, ఏం పర్వాలేదండి, అప్పుడప్పుడే కదా తింటాము, అప్పుడు దాకా తిన్నాం కదా. అయిపోయింది, కర్రీ రెడీ. సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది. చలో ఇది కరకర స్నాక్. ఇగో చూడండి ఇంత గలగల అంటుంది. ఆయిల్ ఫ్రై కదా ఎందుకు అనదు అంటే అనదు, మనం వేసిన కార్న్ఫ్లోర్ మహత్యం అది. అఫ్కోర్స్ బియ్యం పిండి, మీరు కార్న్ఫ్లోర్ వేయండి. చూడండి ఎంత అన్నం కలుస్తుందో. ఇది ఓన్లీ పక్కన చారు పక్కన నంచుకోవడానికి సైడ్ డిష్ మాత్రమే కాదు, ఇట్లా అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ నువ్వులు వెల్లుల్లిపై కారం కలిసిన టేస్ట్ అయితే, పైగా కరివేపాకు కూడా మనం సన్నగా తరిగాం, దాని తాలూకా టేస్ట్ ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో మనకు తగులుతుంది. కరకర ఉంటుంది. ఇవాళ మా పాప నాకు కిరీటం పెట్టేస్తుంది, దానికి వంకాయ అంటే ఇష్టం. వంకాయ పచ్చిపులుసు అంటే ప్రాణం దానికి. ఇప్పటి నుంచి ఇది కూడా చాలా బాగుంది. రసంలోకి ఇంకా బాగుంటుంది. దీనిలో కొంచెం నిమ్మకాయ వెండుకుంటే కూడా భలే ఉంటుందండి, బాగుంది. తినేటప్పుడు మాట్లాడొద్దు అన్నారు. ఇప్పుడైనా స్పెషల్ చేయాలనిపిస్తే చేసుకోవచ్చు నిర్భయంతరంగా. ఎక్కువ ఆయిల్ ఏం పీల్చలేదు, కానీ రెగ్యులర్ కన్నా అయితే ఆయిలే. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.